బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 8 మంది కార్మికులు పేర్లు పర్మనెంట్ చేయడానికి డబ్బులు తీసుకుని పనిచేయక డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ చైర్మన్ పెంట రాజయ్య అండతో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. హరికృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసుల్ని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీలో గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి 36 మంది ఏదైతే వృద్ధ కార్మికులు అంటే 60 సంవత్సరాలు దాటిన కార్మికుల ప్లేస్లో మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదైతే ఉద్యోగాల్లో నియమించడానికి 36 మంది దరఖాస్తు చేసుకోగా ఏదైతే ఈ సంవత్సరం నాటి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ నడుపుతూ ప్రతి పనికి పైసలే ధ్యేయంగా పెట్టుకొని కార్మికుల దగ్గర అంటే ఈరోజు పొద్దున 5 గంటలకు ఉదయం 5 గంటలకు లేచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రతి పని ఏది చెత్త కానివ్వండి నాలి కానీ ఈ ఏవైతే పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ 1 నెల రోజులు వాళ్ళు పనిచేస్తే వచ్చే 14,000 నుంచి ఏ రకంగా నేను పైసలు తీసుకోవాలని ఆలోచించిన ఒక యూనియన్ నాయకుడు 36 మంది దగ్గర ప్రతి మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా వాళ్ళలో నుంచి కొంతమంది ఒక 8 మంది ఏదైతే 36 మంది పేర్లు మార్పిడి కోసం పెట్టుకున్నారో వాళ్ళని పైసలు డిమాండ్ చేయగా వాళ్ళు ఏదైతే 8 మంది మనిషికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ సంవత్సరంన్నర నుంచి వాళ్ళ పని కాకపోగా ఏదైతే కొత్తగా ఎలక్ట్ అంటే అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా నడిపి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళను కాలయాపన చేస్తూ నడిపేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎమ్మెల్యేని చూసుకొని ఆ యూనియన్ నాయకుడు ఏదైతే ఆగడాలు చేసిండో ఆ ఆగడాలకు స్వస్తి పలకడానికి ఏదైతే ఈ కార్మికులు అందరూ కూడా వచ్చి మన కొత్తగా ఎలక్ట్ అయిన మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసి సార్ మేము గత సంవత్సరంన్నర నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా 36 మంది పేర్లు మార్పిడి కొరకు మేము సంవత్సరం కింద అప్లై చేసుకున్నా కానీ పైసలు తీసుకొని మా పేర్లు మార్పిడి చేయడం జరగట్లేదు అని వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఎమ్మెల్యే గారు ముందుగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇచ్చారో డబ్బులు ఏందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు 8 మంది మేము డబ్బులు ఇచ్చాం సార్ అని సార్కు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఎవరైతే కార్మికుల దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు మార్పిడి గురించి మనం మాట్లాడదామని సార్ చెప్పడం జరిగింది. 15 రోజులు టైం ఇచ్చినా కానీ నేను తీసుకున్నా కానీ నేను ఇస్తే దొంగనైతానని ఒక ఆలోచన కొద్దీ నేను ఇస్తే దొంగనైతా అనుకున్నప్పుడు అంటే నువ్వు తీసుకున్నావని అర్థం. దాని గురించి ఎన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోకపోగా ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో మున్సిపాలిటీకి పోయి మన మంచిర్యాల పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే సిఐ గారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎంక్వైరీ చేసేసి వాళ్ళు చట్టం తన పని తను చేసుకోపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎంత పెద్ద మనిషిని అయినా కానీ చట్టం వదిలిపెట్టదు అనేది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు దీన్ని చూస్తే కూడా మన మంచిర్యాల పట్టణంలో ఇది జరిగింది. ఆ 8 మంది కార్మికుల పైసలు ఇప్పటికైనా కానీ ఏదైతే ఆ యూనియన్ నాయకులు ఉన్నారో తీసుకున్న వాళ్ళు ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తిరిగి ఇచ్చేసి అపాలజీ చెప్పుకొని ఆ కార్మికులకు క్షమాపణ చెప్పాలని నేను ఈ మీడియా ఎదుట తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే 50 మంది కార్మికుల సమక్షంలో మరి మీటింగ్ పెట్టి నేను మీ అందరికీ 2 లక్షల రూపాయలు నేను ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఒప్పుకున్నటువంటి కార్మిక నాయకుడు ఒప్పుకున్న పరిస్థితుల్లో మరి తను కొన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ వచ్చి మరి వారికి డబ్బులు ఇవ్వకపోగా మరి వారందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతని మీద మరి పోలీసులు ఎంక్వైరీ చేసి మరి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మరి దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర, ఎమ్మెల్యే గారి ప్రమేయంతో మరి తను జైలుకి వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. తను దొంగ కాబట్టి తను దొంగతనం చేసిండు, కార్మికుల మధ్యలో కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఆ దొంగని పోలీసులు గుర్తించి ఎంక్వైరీ చేసి మరి ఆ దొంగను పోలీసులు జైలుకు పంపడం జరిగింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి సంబంధం లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్మిక సంఘ నాయకుడిగా పొద్దున్న లేస్తేనే ప్రతి గుజర్ తిరుక్కుంటూ ఏ కార్మికులు ఇబ్బందులు ఉన్నారు మరి వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని నువ్వు కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఏదైతే అప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పేరు చెప్పి మీరు ఈ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని ఈరోజు నువ్వు ఈ కోట్లకు పడిగెత్తినవు. మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి పెంట రాజయ్య, 5వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి నువ్వు సుధమ లక్ష్మణ రామలక్ష్మణ అని చెప్పుకుంటూ ఈ మున్సిపల్ దోపిడికి పాల్పడ్డది మీరిద్దరు. ఈ మున్సిపల్ కార్మికుల దగ్గర మొత్తం మంది దగ్గర జాబ్ పెట్టిస్తే ఇంత, పేరు మార్పిస్తే ఇంత, మరి వాళ్ళు
వాళ్ళ దగ్గర ఇంటికాడ ఉంటే నీ సంఘంలో ఉన్న పనిచేసినటువంటి కొంతమంది కార్మికులు ఇంటికాడ ఉంటే వాళ్ళకి ప్రజెంట్ వేపిస్తే ఇంత అని మీరు కొన్ని సంవత్సరాలుగా లేపినటువంటి ఈ దుశ్చర్యకు పెద్దలు ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే అయినాక ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా ఎవరైనా డబ్బులు కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుంటే మంచిగా ఉండదని చెప్పేసి మరి ఈ యొక్క కార్మికులు పిలిపించి చెప్పడం జరిగింది. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మరి వారి డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలని చెప్పడం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నువ్వు వ్యవహరించుకుంటూ కొంతమంది కార్మికులు కూడా నీతో మాట్లాడడం జరిగింది. ఎవరు చస్తే చావని సంబంధం లేదు నాకు, ఎవరు ఏం చేసుకుంటారో మీ దిక్కున్న చాటు చెప్పుకోండి అని చెప్పి మరి నువ్వు డబ్బులు ఎగ్గొడతా అంటే చట్టం తన పని తాను చేసుకపోయింది కాబట్టి తన చట్టం చేసిన పనిలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఊసు లెక్క పెడుతున్నావు. ఇప్పటికి కూడా సిగ్గు శరం మానం మర్యాద అనేది నీకు ఉంటే నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి. కానీ నేను తీసుకోలేదనే ఒక మాట చెప్పడం తప్పు. ఈ యొక్క సుధమల హరికృష్ణ బాధితులు ఈ మంచిర్యాలలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వారు వచ్చి మరి అతని మీద మున్సిపల్ కార్మిక సంఘం మీద అతని మీద కంప్లైంట్ చేస్తే మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ అందరికీ న్యాయం చేయడానికి మేమందరం ముందుంటాం. మీరందరూ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు జరిగినటువంటి అన్యాయం డబ్బుల విషయాల్లో కానీ భూముల విషయాలలో కానీ ఇంకా మరే విధంగా కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ అందరికీ మేము న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాం.